వారిని క్షమించండి అని తండ్రితో కుమారుడు బ్రతిమాలుతున్నాడు. ఎందుకు బ్రతిమాలాలి? యేసుక్రీస్తు సిలువలో వేయబడక మునిపే తలుచుకుంటే, ఆ సిలువ వేసేటప్పుడు ఆయన తలుచుకుంటే అక్కడికి ఒక్క మాట అంటేనే పడి అందరినీ చంపేయగలదు కదా, విధ్వంసం చేయొచ్చు కదా, మరి భూకంపాలు చేయొచ్చు కదా. ఆయన చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ఈ లోకాన్ని జయించిన దేవుడు, ఈ లోకానికి మొట్టమొదటిగా మానవుని తయారు చేసిన దేవుడు. అలాంటి దేవుడు సర్వశక్తులు ఆయనకు ఉన్నాయి. కానీ ఈ లోకానికి వచ్చి ఆయన శిలువను వేసి ఆయన శరీరాన్ని త్యాగంగా చేసి ఆయన శరీరం ముక్కలుగా చీల్చబడి ఎందుకు వచ్చాడు లోకానికి? ఈ లోకానికి వచ్చి క్షమించమనే మాట ఆయన ద్వారా ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే క్షమించడం అనే మాట ద్వారా ఎవరైనా ఈ లోకంలో ఎంతవరకు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఈ క్షమించడము అనే మాట మొట్టమొదటిగా ఆ ప్రపంచానికి తెలియపరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు మాత్రమే ఈ లోకానికి వచ్చి క్షమించమనే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు, నా చేతులను నా పాదములను పొడిచున్నారు. 22 కీర్తనలో దావీదు భక్తులు మాట్లాడుతున్నాడు. 22లో 18లో కూడా మాట్లాడుతున్నాడు దావీదు భక్తులు. నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయించున్నారు. ఎవరి కోసం? దావీదు భక్తులు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం పూర్వమే దావీదు భక్తులు ప్రవచనం చెప్పారు. 1000 సంవత్సరాల క్రితమే దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, కుమారుడిని ఈ లోకానికి వచ్చి అది నెరవేర్చబడింది. రెండో ప్రవచనం కూడా యెషయా గ్రంథంలో 53వ వచనం తీయండి, అందరూ తీయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అనేక శ్రమలు పడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఎందుకు పడాలి? ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క మనిషిని సృష్టించాడు. అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని ఆరోగ్యం ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు. ఆయన శిలువ ఎందుకు వేయబడాలి? ఎవరి కోసం వేయబడాలి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనము, మన కుమారులకైతేనేమి మనమైతేనేమి, మన పిల్లలకి ఏదైనా చెప్తే మన పిల్లలు వింటారా? వినరు. మన స్వార్థం కోసం మనం ఇప్పుడు మన కంఫర్ట్ కోసమే మనం ఏదైతే నా పిల్లలు నా మాటే వినాలన్న స్వార్థము మనం పట్ల ఎక్కువ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, అయ్యా తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి వారికి తెలియదు నాయన, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వారికి తెలియదు, వారికి వెరుగరు, వారు ఏం చేయలేరు, వారికి ఏమి తెలియదు, వారికి తప్పేదో ఒప్పేదో తెలియదు, వారిని క్షమించమని బ్రతిమాలుతున్నాడు తండ్రితో. మన కోసం తండ్రి సిలువలో బ్రతిమాలుతున్నాడు. ఇక్కడ ఆయన సిలువలో, ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సిలువలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రత్యేకం. ఆయన సిలువలో ఉండి మొట్టమొదటి మాటగా క్షమించండి, వీరికి ఏది తెలియదు అని తండ్రి ఏడుస్తూ కొట్టుకొచ్చు ఆయన బ్రతిమాలుతున్నాడు మన కోసం, నీ కోసం. అందుకే ఆయన క్షమించడం ఆ మాట అనగానే అక్కడున్న అక్కడున్న యాజకులు, మేధావులు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఆశ్చర్యపడిపోయారు. అరే ఏంటబ్బా, ఇంత సిలువ వేసినా సరే, ఇంత కొరడా దెబ్బలు కొట్టినా సరే, ముళ్ళ కిరీటం తలకు పుచ్చినా సరే, ఒక ముళ్ళు మనకు చేతి పుచ్చుకుంటేనే దాదాపు 1 నెల రోజులు ఇంట్లో కూర్చుంటాం. నొప్పి ఎక్కువైతే ఒక దెబ్బ తగిలినా 2 నెలలు కాదు, సంవత్సరం అంతా కూడా కూర్చుంటాం. యాక్సిడెంట్ అయినా కూర్చుంటాం, అంతేనా? కానీ దేవుడు కొరడా దెబ్బతో చర్మము, ఒక కొరడా దెబ్బ పడితే ఆ చర్మానికి ఆ మేకులు ముళ్ళు ఉన్నటువంటి ఆ ముళ్ళుతో సహా చర్మం పీక్కొని వస్తుంది. అలాంటి చర్మము పీక్కొని నుంచి 39 కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు లోకానికి వచ్చి శ్రమలు అనుభవించాడు. నీకోసము ఇంకా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డాడు. ఏమంటున్నాడో తెలుసా? సిలువ వేస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? 28వ వచనంలో అంటున్నాడు, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ
మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవని. ఎంత మంచి గొప్ప మాట. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి ఆయన. నిజంగా అలాంటి నిజమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మాట్లాడుతున్నాడు. మన కోసం తండ్రితో మాట్లాడుతున్నాడు. 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు కూడా యెషయా గ్రంథంలో అనేక పాపములను భరించుతూ తిరుగుబాటు చేసిన వారిని గురించి జ్ఞాపన చేసింది. 53వ గ్రంథం యెషయా 53వ గ్రంథంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే మళ్ళీ కూడా ఇంకొకటి యెషయా 53:3లో అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, మనుష్యులు చూడనొల్లని వాడుగా ఉండెను. యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రవచనం ముందే ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త చెప్పాడు, యేసుక్రీస్తు వస్తాడు, ఈ లోకానికి వచ్చి తృణీకరింపబడిన వాడుగా, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, మనుష్యులు చూడగలని వాడుగా ఉండెను. ఈ లోకానికి నువ్వైనా నేనైనా పుట్టుకతో ఈ లోకానికి మనం పుట్టినట్లయితే మనం వచ్చినాం కదా, మన కోసం పూర్వ ప్రవచనం ఎవరైనా చెప్పగలరా? అలాంటి సామ్యాలు ఇట్లా ఉంటాడు ఫ్యూచర్లో, అలానే పాలు ప్రభాకరణ ఇట్లా ఉంటాడు ఫ్యూచర్లో, అలానే అజయ్ అన్న ఇట్లా ఉంటాడు, అలానే జోసఫ్ అన్న ఇట్లా ఉంటాడు అని చెప్పారు. ఎవరైనా చెప్పారు? ప్రవచనాలు చెప్పారు. బైబిల్ మాత్రం ప్రవచనాలు నిజంగా నెరవేర్చబడింది కాబట్టే ఈ దినము మనం మారు మనసు పొంది నిజమైన క్రీస్తు ఎవరో, నిజమైన యేసుక్రీస్తు ఎవరో మనము తెలుసుకోగలుగుతున్నాం. కానీ మాటల్లో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాటలో మూడు అంశాలు దేవుడు మాట్లాడుతున్నాడు. క్షమాపణ, ప్రేమ, కరుణ. 3 విధాలుగా మన ఈ లోకానికి వచ్చి మనతో దేవుడు యేసుక్రీస్తున్నారు. క్షమాపణ, మొదటిగా క్షమాపణ ఎలా మాట్లాడుతుంది? ఎలా క్షమించాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మనము క్షమాపణ మన హృదయం కలిగి ఉండాలి. క్షమాపణ హృదయము కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాలి? ఈ లోకంలో ఉన్నటువంటి మనము. క్షమాపణానికి ఆ యొక్క సాదృశ్యం ఎవరనంటే యేసుక్రీస్తు. అంతలో సిలువ వేస్తున్న ఆ యొక్క అధికారులు, ఆ యొక్క యాజకులు ఆయన నుండి ఎంతో మంది సిలువ వేయమని కొట్లాడుతున్నా కూడా వీరిని సిలువలో నిలబడి సిలువలో వేలాడుతూ రక్తం కార్చుకొని ఆయన ఆ సిలువలో వేయబడక మనకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు విచ్చలవిడిగా అనేక సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు కదా. బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు అనేక గంటలు విస్తారంగా సువార్తను ప్రకటించాడు. కానీ సిలువలోకి వచ్చేసరికి, సిలువలో వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు చాలా తక్కువ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? అది సందర్భం కాదు, ఆయనకు సమయం లేదు, ఆయనకు మాట్లాడడానికి ఓపిక లేదు. అలాంటి తరుణంలో తండ్రితో మాట్లాడుతున్నారు. అయ్యా తండ్రి, మీరేం చేయించున్నారు? వీరికి తెలియదు. వీరు అవిశ్వాసంలో కూరుకుపోయారు, వీరు పాపంలో కూరుకుపోయారు, వీరు ఈ లోకానుసారంగా ఆ విగ్రహారాధికుల వల్లే కూరుకుపోయారు. వీరిని రక్షించము, వీరిని కాపాడము, వీరు ఏ తప్పు చేసినాను వీరిని క్షమించము ప్రభువా తండ్రి అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ప్రతిమాలుతున్నాడు తండ్రితో పోరాడుతున్నాడు. అలాంటి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మన కోసము. ఈ లోకంలో ఉన్నటువంటి మన తండ్రులు అయితేనేమి, మన తల్లులు అయితేనేమి మన కోసము ఏదైనా తప్పులు చేసినట్లయితే, ఉదాహరణకు ఒక మాట, తండ్రి కుమారుడు లేటుగా వస్తే, ఇంటికి లేటుగా వస్తే ఎందుకు లేటుగా వచ్చినామని గద్దిస్తాడా? ఖచ్చితంగా గద్దిస్తాడు. అవసరమైతే కొడతాడు కూడా. అతనికి తెలియదు ఎందుకు లేట్ వచ్చాడో, తండ్రికి తెలియదు, కొట్టాడు. తర్వాత తండ్రి వాళ్ళ ఫ్రెండ్కు అతను కుమారుడు ఏమని చెప్తున్నాడంటే, నాన్న మీ ఫ్రెండ్కు బాగలేకపోతే నేను హాస్పిటల్ అడ్మిట్ చేశాను, వీకే లేట్ అయిందని అంటాడు కుమారుడు. తండ్రి అది వినలేదు, వినకుండా కొట్టేస్తాడు. ఎందుకు? ఆ
అతని కంఫర్ట్ చూస్తున్నాడు. నా నా స్వార్థం, నా మాట, నా కొడుకు నా మాటే వినాలి, నేను ఏది వినను అని అనుకొని కుమారుడిని కొడతాడు. ఎప్పుడైతే ఆ తండ్రి యొక్క స్నేహితుడు ఫోన్ చేసి, ఈ దినమున నీ కుమారుడు నన్ను నా దగ్గర లేకపోతే ఈ దినమున నేను చనిపోయేవాడిని అని ఆ తండ్రితో స్నేహితుడు అంటారు. అప్పుడు తెలుస్తుంది కుమారుడు ఎందుకు లేక వచ్చాడని తెలుస్తుంది. అందుకే కుమారుని యొక్క తండ్రితో సంబంధము, యేసుక్రీస్తు యొక్క తండ్రితో సంబంధం ఎంత ప్రేమ గల సంబంధం ఉందనంటే అంత మంచి ప్రేమ సంబంధం ఉంది. మత్తయి రాసిన సువార్తలో 6వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు. నేను త్వరగా ముగించేస్తాను. క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. రెండవది, శత్రువులను ప్రేమించాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 44. శత్రువులను ప్రేమించాలి. నువ్వు నిజంగా శత్రువులను ప్రేమిస్తున్నావు. నీకోసం ఎవరైతే నిన్ను కొట్టడానికి, నిన్ను చంపాలని ఎవరైతే నీకోసం కాపలా కాస్తున్నారో వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. వారి కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. వారి కోసం నువ్వు తాపత్రయపడి, వారి కోసం నువ్వు అనుదినం ప్రార్థన చేసి, వారి కోసం నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన క్షమాపణ కలిగి నిన్ను కూడా దేవుడు యేసుక్రీస్తు క్షమిస్తాడు. అందుకే ఇక్కడ మూడవది 55 మొత్తం 55 సువార్తలు 44లో నీ యొక్క క్షమాపణ జరుగుతుంది. కీర్తన 134. ఎవరి యొక్క క్షమాపణ జరుగుతుంది? ఎవరి యొక్క జరుగుతుంది క్షమాపణ? యేసుక్రీస్తు యొక్క, దేవుడైన యేసుక్రీస్తు యొక్క క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా క్షమాపణ దొరుకుతుందా? ఎవరైనా చెప్తారా? క్షమాపణ ఎవరైనా దొరుకుతుందా? క్షమాపణ ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించెనరు. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించెనరు. కరుణించి మేలులు చేసిన చేతి దూషించి సిలువకు కొట్టెరుచు. కరుణామయునే ప్రభువు గాయాలతో వేలాడెను. సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు విడిగో మన రక్షకుడే యేసు ప్రభువు తన దేహమంతా గాయాలు తగిలే. ఎవరి కోసం వచ్చి లోకానికి గాయాలతో హింసించబడ్డాడు? సిలువలో ఆ కల్వరి కొండపైన కుమారుడు రక్షకుడైనటువంటి ఆయన దేహము గాయాలతో నింపబడింది. ఆయన దేహము కొరడ దెబ్బలతో నింపబడింది. నరులమైనటువంటి మనము ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని హింసించి దూషించాము. అందుకే కొరడాలతో కొట్టబడిన ఆయన ఉమ్మువేయబడ్డాడు, దూషించబడ్డాడు, నిందించబడ్డాడు, ముళ్ళ కిరీటంతో పెట్టబడ్డాడు. చేదు ద్రాక్షారసము ఆయన ప్రార్థించాడు. అంత గొప్ప యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. రెండోది ప్రేమ. మాటలో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఈ ప్రపంచానికి ఒక సూచిక, ప్రత్యేకమైన సూచిక. అదేంటంటే క్షమాపణ గుణాన్ని తెలియజేసిన మొట్టమొదటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే కేవలం అది యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ యొక్క శత్రువులను క్షమిస్తావో, నీ యొక్క ఆ తర్వాత ప్రేమను కలిగి ఉన్నట్లయితే ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. సామెతల గ్రంథంలో 10:12 అంటున్నాడు, ప్రేమ మరణమంత బలమైనది. ఎవరేమంత బలమైనది? మరణము కంటే బలమైనది ప్రేమ. పరమగీతంలో 8:6 అంటున్నాడు, ఏ విషయంలో నీవు మా యెడల ప్రేమ చూపినందులో మలాకి గ్రంథంలో అంటున్నాడు. ఇంత మంచి మాటలు, క్షమించడము, ప్రేమ, కరుణ, 3 మాటల్లో తండ్రి కుమారుడు సంభాషణ ఎంత మంచిగా జరుగుతుందో చూడండి. క్షేమాభివృద్ధి కలుగజేయడం, ప్రపంచానికి ఆలోచింపజేసిన ఇది క్షమించడం. ఈ మాట ద్వారా ప్రధాన యాజకులు, అధికారులు, మేధావులు అందరూ ఆశ్చర్యపడ్డారు.
ఇంకొకటి ఒక చివరి మాట, పౌలు భక్తుడు తిమోతి గ్రంథంలో, తిమోతి రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు. పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను. చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1:12 చూడండి. దయచేసి ఎవరైనా చదవండి. నేను త్వరగా 2 నిమిషాల్లో ముగించేస్తాను. తిమోతి రాసిన పత్రిక 1:12. పౌలు భక్తుడు పూర్వం పాస్ట్, ఆయన పాత జీవితాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన పాత జీవితం గురించి ఇక్కడ దయచేసి వినండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడితిని. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక కనికరింపబడితిని. ఆ యొక్క మాటలో ఒక మాట ఉన్నది, కనికరింపబడితిని. తెలియక చేసితిని కనుక కనికరింపబడితిని. ఆ మాటలో మొదటి మాట యేసుక్రీస్తు ఏదైతే క్షమించుడి అనే మాట మాట్లాడాడో ఇక్కడ వర్తిస్తున్నాను పౌరు భక్తుల విషయంలో. పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను హానికరుడిగా జీవించాను, కానీ ఇది తెలియక చేశానని ఆయన పాపాలను ఒప్పుకొని నేను మీ యొక్క కనికరింపబడితే దేవాన్ని పౌరు భక్తుడు మాట్లాడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు పలికిన మాట ఈ కోవలనేదే, క్షమించడం అనే కోవలనేది. మార్పు నువ్వు నేను క్షమించడం అనే కోవలనికి ఈ దినమా ఆ యొక్క యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సిలువలో పలికిన మొదటి మాట కోవలనికి ఇది నువ్వు కూడా ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇతరులను క్షమించగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఇతరుల పట్ల ప్రేమతో కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఇతరుల పట్ల దయాజాలి నీ యొక్క క్రీస్తు ప్రేమను నీ క్రియల రూపంలో నేర్పిస్తావో, అప్పుడు నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుడు గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఆశ్చర్యక్రియలు చేస్తాడు. అంత గొప్ప దేవుడు ఈ దినమున సిలువలో రక్తము కాల్చి మన కోసం చనిపోయి సిలువలో ఎవరు చేస్తారని ఈ లోకంలో ఎవరు చేయరు. మన కోసం ఎవరైనా చేస్తారా? మన ఫ్రెండ్ చేస్తారు, తన తల్లి చేస్తుందా? ఎవరు చేయరు. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా చెదరిపోను. కన్న బిడ్డలు నీకు తోడుగా వస్తారేమో, కన్న పిల్లలు నీకు తోడుగా వస్తారేమో, నీ తండ్రి నీకు తోడుగా వస్తాడేమో, నీ భర్త నీకు తోడుగా వస్తారేమో, నీ భార్య నీకు తోడుగా వస్తారేమో, నీ పిల్లలు నీ బంధువులు నీకు తోడుగా వస్తారేమో, కానీ ఒక దినమున నీకెవరు తోడుగా రారు. చివరి దినంలో ఉన్నాం మనం. ఈ దినమును ఎప్పుడైతే దేవుని క్షమాపణను కలిగి ఉంటావో, ఆయన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నది యేసుక్రీస్తు, అయ్యో నా పిల్లలకు ఏమి తెలియదు నాయన, ఈ లోకంలో ఈ యొక్క ప్రజలకు ఏమి తెలియదు, వారిని క్షమించు నాయన, వారిని క్షమించు అని చెప్తున్నాను. ఈ దినమున మనం కూడా అలాంటి స్వభావాన్ని, అలాంటి సాదృశ్యాన్ని మనం కూడా కలిగి ఉండాలని నేను కొద్ది మాటలతో దీవించి కొద్ది మాటలు పంచుకోవాలని ప్రార్థన చేద్దాం.